హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి రోటి పచ్చడి. టిఫిన్లో కానీ అలాగే రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకుంటాను, మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అట్లాగే నేను వీడియోలో నైటీతోనే ఉన్నాను ఈరోజంతా, ఇగ్నోర్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే రాసుకోవాల్సినవి చదువుకోవాల్సినవి డైరీ అన్నీ రాసేసుకొని నా పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా టిఫిన్ చేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా నేను రెండిట్లోకి యూజ్ అయ్యేలా చేస్తున్నాను అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే అంటే మనకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 10-15 వరకు వేసాను అనమాట. అవి కొంచెం మధ్యలో కట్ చేసేసుకొని వేసుకున్నాను. 1 నిమిషం వేగించిన తర్వాత దీంట్లోకి అయితే ఒక 3 టమాటాలు అయితే వేసుకున్నాను. మీడియం సైజులో ఉన్న టమాటాలు అయితే వేసుకున్నానండి. ఈ రెండు వేగడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఇక్కడ ఇందులో ఉప్పు అయితే వేసాను అనమాట. ఈ వేగిలోగా నేను మొన్న బీరకాయ కర్రీ అయితే వండానండి. దాని మీద పీల్ చేసుకున్న తొక్కు ఉంటుంది కదా, అది అయితే నేను కట్ చేసి మంచిగా ఉన్నాయని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. అవి దాంతోపాటు కొత్తిమీర వేసి చేస్తున్నాను అనమాట. కొత్తిమీర రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఫైబర్ బాగుంటుంది, అంతేకాదు మనకి హెల్దీ కూడా. ఇలా ఎప్పుడైనా మీకు కర్రీస్ ఏమి లేనప్పుడు ఇలా చేసుకోండి. మనకి హెల్త్ వైజ్న కూడా చాలా బాగుంటుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు కదా, అందుకని చెప్పేసి నేను నాకు ఎక్కువగా చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఇలాగే ట్రై చేస్తాను అనమాట. ఇంకా ఈ లోపల నేనైతే మంచిగా టమాటాలు పచ్చిమిర్చి మంచిగా మగ్గిపోయినాయి. దాంట్లోకి అయితే చిన్న కట్ చేసుకున్న తొక్క చేసుకుని పెట్టుకున్నాను కదండి, బీరకాయ తొక్కను దాంట్లో అయితే యాడ్ చేసినాను అనమాట. అవి మగ్గిలోగా నేనైతే ఇక్కడ పక్కన ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో నేను పప్పు కూడా నానబెట్టాను కదండి, దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఈ లోపల నాకైతే ఇక్కడ పచ్చళ్ళలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసినాను అనమాట. ఎందుకంటే అప్పటికే మగ్గిపోయినాయండి, అంటే తొక్కలు అనేవి మంచిగా మగ్గిపోయినాయి, బీరకాయ తొక్క అంతా. అందుకని చెప్పేసి ఇక్కడ కొత్తిమీర అనేది వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకున్నాను అనమాట. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని తీసి చల్లారడానికి అయితే ఒక గిన్నెలో తీసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. అంటే కొంచెం తొందరగా తిందామని చెప్పేసి, లేట్ అయ్యిద్ది కదా, అందులో గిన్నెలోనే పెడితే లేట్ అవుతుంది అని చెప్పేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాను. ఈ లోపలైతే నేను తాలింపు అయితే పెట్టుకున్నానండి. తాలింపులోకి అయితే మంచిగా మిక్సీ చేసుకున్న దాన్ని అయితే మంచిగా దీంట్లో అయితే వేసుకొని 1 నిమిషం బాగా కలుపుతూ వచ్చాను అనమాట. మీకు అవసరమైతే వాటర్ అవి వేసుకోండి, నాకైతే అవసరం లేదు, ఎందుకంటే ఆ గుజ్జుతోనే సరిపోయింది. నాకు కొంచెం లైట్గా వేసుకున్నానండి, అంతకు మించి ఎక్కువ వేసుకోలేదు. ఏమైనా పచ్చిదనం ఉంటే పోతుందని చెప్పేసి ఒకసారి తాలింపులో ఒకసారి కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల ఇడ్లీలు కూడా మంచిగా ఉడికిపోయినాయండి. ఇంకా కూర్చొని ఉన్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చితే దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు, అంతేకాకుండా కొంచెం జీలకర్ర వేసుకోండి. మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే ఇంకొంచెం చింతపండు అయితే వేసుకోండి. నాకు అవసరం లేదు, నాకు అంతగా ఇష్టం ఉండదు పులుపు అనేది, అందుకని చెప్పేసి నేను తక్కువగా వేసుకున్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ గిన్నెలు అవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మంచిగా కడిగేస్తూ వచ్చాను అనమాట. ఇక్కడ గిన్నెలు కడిగేసుకుంటే నాకు పనులన్నీ కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మా హస్బెండ్ కూడా ఉండరండి లంచ్కి, అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను అనమాట. సింపుల్గా అయిపోతుంది, నాకు కూడా హెల్తీగా తిన్నట్టు ఉంటుంది అన్నట్టుగా నేనైతే ఇలా చేస్తాను. ఆయన ఉంటే ఖచ్చితంగా కర్రీ వండుకోవాలి, లేరు కాబట్టి ఇలాగ రెండిట్లకి సరిపోయేటట్టుగా, అంటే ఇప్పుడు కర్రీకి నాకు అదే యూస్ చేసుకుంటాను, అలాగే చట్నీ అంటే పచ్చడి టిఫిన్లో కూడా అదే యూస్ చేసుకుంటాను అనమాట. ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదండి, అంతా అయిపోయింది. ఈ లోపల నేను రైస్ కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ టైం అయ్యే టైంకి ఇక్కడ మంచిగా రైస్ కూడా రెడీకి పెట్టేసుకున్నాను, మంచిగా ఉడికిపోయింది. ఇంకా పనులన్నీ అంటే గిన్నెలు కడిగేలోకి రైస్ కూడా ఉడికిపోయింది అనమాట. ఇంకా లంచ్ టైం అయిన తర్వాత నేను బయటకు మళ్ళీ వచ్చి ఈ లోపల ఎడిటింగ్ అనేది చేసుకున్నాను అనమాట. లంచ్ టైం అయినప్పటికీ నేను ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను సింపుల్గా. నాకు ఈ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది, సింపుల్గా అయిపోతుంది కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ కట్ చేసి పని పెట్టుకోవాలనుకోవట్లేదు, ఒక్కదాన్నే కదా, ఆడవాళ్ళు అంటే ఇలాగే ఉంటారు కదండి మ్యాక్సిమం అందరూ. ఎందుకులే మనకు ఒకరికి ఏం చేసుకుంటాంలే అని బద్దకిస్తూ ఉంటాము. ఇది సింపుల్ అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది, అందుకే ఇలా చేసుకుంటాను. నేను ఇందులోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్
కారం ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్ని అయితే చూసారు కదా, వీడియో చూపిస్తున్నట్టుగా మంచిగా ఈజీగా బీట్ చేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం మీకు ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట సాల్ట్ అనేది. ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చిన తర్వాత దీన్ని అయితే ఫ్లిప్ చేసుకోండి. ఈజీగా అయిపోతుంది, మీకు కనీసం 2 మినిట్స్ కూడా పట్టదనమాట, అంత ఈజీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా నన్ను ఒక్కదాన్ని అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటాను, లేదనుకుంటే ఎగ్ రైస్ చేసుకుంటాను. ఇంకా బాగా తినాలనిపించింది అనుకోండి, ఏదైనా అదే ఫ్రైడ్ రైస్ కింద చేసుకొని మంచిగా తింటాను అనమాట. ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి ఇప్పుడైతే నేను ఇదైతే పచ్చడి ఉంది, దాంతోపాటు కొంచెం ఆమ్లెట్ పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ అయితే ఆమ్లెట్ అయితే వేసుకొని 2 కలిపి మంచిగా కూర్చొని హాల్లోకి వెళ్ళి మంచిగా తింటూ ఉన్నాను అనమాట. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి. ఎందుకంటే మనకి ఫీవర్ ఉన్నా, నార్మల్గా బాగోపోయినా, పీరియడ్స్లో ఉన్నా, ఎలా ఉన్నా కానీ మనమే పనులు చేసుకోవాలి. ఎంత వద్దు అంటే వాళ్ళు ఎంత చేసినా కానీ మన పని మనమే చేసుకోవాలి కదా, ఇంటి పని చేసుకోవాల్సింది మనమే. మనం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా మనకు బాగోపోయినా కానీ మనం ఈజీగా లేసి చేసుకోగలము. అందుకనన్నా మనం మంచిగా తినాలండి. ఇంట్లో ఎవరు లేరు కదా, ఒక్కలే ఉన్నాం కదా అని చెప్పేసి అనుకుంటే మన హెల్తే పాడవుతుంది. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.